లోహిత్ కళ్యాణ్, రాజేష్ కొంచాడ, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించిన మంచి ఎంటర్టైనర్ సినిమా రాజుగారి దొంగల సినిమాను ఆదరించాలని చిత్ర దర్శకుడు లోకేష్ రణల్ హితాసో కోరారు. ఈ సినిమా టీం విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ, జీవితంలో డబ్బు యొక్క ప్రాధాన్యత తెలుపుతూ నలుగురు స్నేహితుల మధ్య డబ్బు విషయంలో జరిగే పలు సంఘటనలతో సూరాడ బ్రహ్మ అజయ్, సుమంత్ పల్లటి చిత్ర కథను రచించారని, నడిమింటి బంగారు నాయుడు దీన్ని నిర్మించారని చెప్పారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో విశాఖ వాసులతోనే సుమారు 1.5 సంవత్సరం శ్రమించి చిత్రాన్ని నిర్మించామన్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. నా పేరు లోకేష్ అండి, లోకేష్ హిటాసో. ఈ ఫిల్మ్కి డైరెక్టర్గా పనిచేశాను. రాజుగారి దొంగలు అనే సినిమా ఫస్ట్ మొదలైంది ఒక డిసెంబర్ 2021లో స్టార్ట్ అయిందండి ఈ సినిమా. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇంచుమించు దగ్గర 2.5 years రాజుగారి దొంగలు అనే సినిమాతో జర్నీ స్టార్ట్ చేసాం. సో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురిని పెట్టి మెయిన్ లీడ్స్ కింద సినిమా తీయడం జరిగింది. సో ఇందులో యాక్ట్ చేసింది లోహిత్ గారు అండ్ రాజేష్ కొంచాడ గారు అండ్ భరత్ గారు అండ్ కైలాష్ గారు. వీళ్ళు ఆల్రెడీ వేరే వేరే సినిమాలు కూడా అంతకుముందు చేసి ఉన్నారు. ఇప్పుడు సినిమా గురించి మెయిన్ చెప్పడానికి రాజుగారి దొంగలు అనే టైటిల్ ఎలా వచ్చిందంటే, సినిమా కథ గురించి ముందు చెప్తారండి. ఫస్ట్ జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో మనీ అనేది, డబ్బు అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. అలాగే ఈ సినిమా దాన్ని అది మంచి కోసం జరుగుతుంది, చెడు కోసం, రెండు విధాలా కూడా మనకి ప్రతి ఒక్క లైఫ్లో మనీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రతి ఒక్క మనిషిని. సో ఈ సినిమాలో కూడా ఒక నలుగురు స్నేహితుల మధ్య జరిగిన కథ డబ్బు వల్ల ఎలాంటి పరిణామాలకి దారి తీసింది ఏంటనేది మెయిన్ అవుట్లైన్ అండి, సినిమా అవుట్లైన్ ఇది. సెన్సార్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకా ఇప్పుడు యాక్చువల్గా సార్ చెప్పాలంటే సినిమాలో నేను మా హీరోల గురించి, ఆర్టిస్టుల గురించి మాట్లాడాను. దీని వెనక టెక్నీషియన్స్ కూడా వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది. ఫస్ట్ నుంచి కూడా మాకు ఫస్ట్ ఈ కథ పుట్టిందేమో హైదరాబాద్లో. సుమంత్ అని చెప్పి రైటర్ సుమంత్ గారు, ఆయన రాశారు ఈ కథని. అది నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఇది రాజుగారి దొంగలు అని చెప్పి సినిమాకు లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. సో దానికోసం ఒక్కసారి మీ అందరితో ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి ఈవెంట్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా చాలా పెద్దవాళ్ళు అయ్యారు. సో మీరు కూడా అలా సపోర్ట్ చేస్తే మేము కూడా అంటే స్టార్లు అవుతాం లేదు తెలియదు, కానీ బట్ మా ఫ్యూచర్ ఇదేం డిసైడ్ అయి వచ్చాం ఇటువైపు. సో డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి. ఇప్పటివరకు మీరు చాలామందిని సపోర్ట్ చేశారు, అలాగే మాకు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. సో దీంట్లో లోహిత్ కళ్యాణ్ యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో రావడానికి రీజన్ ఎవరు అంటే లోహిత్. తను ఒక సినిమా చేశాను, ఆ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేసిన తర్వాత తను నన్ను డైరెక్టర్ పరిచయం చేస్తే తీసుకున్నారు. ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఒక 2.5 years వర్క్ చేశాను. దీనికి చాలా కష్టపడ్డాం. సో వీళ్ళ ఫాదరే ప్రొడ్యూస్ చేశారు. మెయిన్ ఈయన నమ్మి ప్రొడ్యూస్ చేశారు. ఈయన మమ్మల్ని అందరూ నమ్మి ఈ సినిమా తీశారు. మీ అందరూ మా సినిమాని ప్రమోట్ చేసి బయట జనాన్ని పరిచయం చేస్తే వాళ్ళందరూ మా లైఫ్ని డిసైడ్ చేస్తారు. సో మా లైఫ్ అంతా మీ చేతుల్లో ఉంది. సపోర్ట్ చేయండి. ఇప్పుడు చాలా సినిమాలు సపోర్ట్ చేశారు, మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నా పేరు లోహిత్ కళ్యాణ్. రాజుగారి దొంగలు అనే సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమా గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చెప్పాలి అన్నది నిజంగా ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుంది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒకే వ్యక్తి మా డైరెక్టర్ అండి, లోకేష్ గారు, లోకేష్ రణల్ హితాసో. ఇది నాకు గత 3-4 years నుంచి పరిచయం. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానీ, నేను తీసుకుంటున్నప్పుడు కానీ నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే సినిమా అవుట్పుట్ వచ్చిందో దాన్ని సపోర్ట్ చేయడానికి, ఆ అవుట్పుట్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మాకు పెద్దగా సపోర్ట్ ఏం లేదు. కానీ మాలో మేమే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మీడియా సపోర్ట్ చేస్తారు, మంచి సినిమా వస్తే ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారన్న ధైర్యంతో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ రోజుకి కూడా మాకు ఆ పాజిటివ్ ఎనర్జీయే మాకు ఈ రోజు ఇక్కడ నించోబెట్టి మాట్లాడడం జరిగింది.